టీవీ నేను మీ సుప్రియ. జగన్ ఆ ముగ్గురిని టార్గెట్ చేశాడు. తన వ్యూహాలతో వారిని ఓడించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు అనుకుంటున్నారా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికి ముందు ఆ వ్యూహం ఏంటో తెలుసుకుందాం. వారికి చెక్ పెట్టడానికి జగన్ ఏకంగా నారీ అస్త్రాన్నే ప్రయోగిస్తున్నాడు. దీంతో వారికి చెక్ పెట్టనున్నాడా? ఇప్పుడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా సాగుతోంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. సిద్ధం సభలతో వైసీపీలో ఎన్నడూ లేనంత జోష్ కనిపిస్తోంది. అదే ఊపు ఉత్సాహంతో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది. అధినేత జగన్ నిర్దేశించిన వైనాట్ 175 లక్ష్యానికి అనుగుణంగా లీడర్తో పాటు కేడర్ చకచగా సన్నద్ధమవుతోంది. అయితే సీఎం జగన్ మాత్రం ఎన్నికల బరిలో ఆ ముగ్గురిపై గురిపెట్టారు. వారిని ఓడించి కూటమికి తిరుగులేని షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సర్వేలు ఇచ్చిన బూస్టింగ్తో పోటీ హిందూపురంలో బాలకృష్ణ, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్. ఈ ముగ్గురు పక్కా వ్యూహాలు. అంతకు మించి సర్వేలు ఇచ్చిన బూస్టింగ్తో ఆయా స్థానాల్లో పోటీలో నిలిచారు. సీఎం జగన్ సరిగ్గా ఈ స్థానాలని టార్గెట్ చేశారు. ఇప్పటిదాకా ఎవరు ఊహించని తమ ప్రత్యర్థి నాయకులపై ఎవరు అమలు చేయని సాహసోపేతమైన ప్రయత్నాన్ని అమలు చేయబోతున్నారు. పవన్, బాలకృష్ణ, లోకేష్లు పోటీ చేసే స్థానాల్లో మహిళల్ని బరిలో నిలిపారు. బాలకృష్ణపై దీపికను, పవన్ పై గీత, లోకేష్ పై లావణ్యను నిలబెట్టారు. దీంతో రాష్ట్ర రాజకీయం మొత్తం ఈ 3 నియోజకవర్గాలపై ఆసక్తిగా గమనిస్తోంది. హ్యాట్రిక్ పై కన్నేసిన టీడీపీ హిందూపురం, టీడీపీ కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 3 సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత పాముశెట్టి రంగనాయకులు, నందమూరి హరికృష్ణ, సిసి వెంకటరాముడు, అబ్దుల్ గని గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రం విడిపోయాక కూడా సూపర్ విక్టరీలతో తనకు తిరుగులేదని నిరూపించుకుంది టీడీపీ. 2014-19 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ పై కన్నేసింది. అయితే ఈసారి టీడీపీ విజయం అంత ఈజీ కాదంటోన్న వైసీపీ బాలకృష్ణకు పోటీగా టిఎన్ దీపికను బరిలోకి దింపింది. బోణి కొట్టలేకపోయిన వైసీపీ 2019లో మహమ్మద్ ఇక్బాల్ను రంగంలోకి దింపిన వైసీపీ బోణి కొట్టలేకపోయింది. కానీ ఈసారి దీపిక విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు జగన్ ఇమేజ్ కలిసొస్తుందంటూ లెక్కలేసుకుంటోంది. మహిళా సెంటిమెంట్తో ఓట్లు కొల్లగొట్టేలా వ్యూహ రచన చేస్తోంది. పోయిన చోటే వెతుక్కునే పనిలో లోకేష్. మరో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారిక్కడ. రాష్ట్ర రాజధానిగా అత్యంత కీలకమైన ప్రాంతమైన మంగళగిరిలో ఓటమి పాలు కావడం టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది. అయితే ఎక్కడ ఓటమి ఎదురైందో అక్కడే విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు లోకేష్. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారాయన. అటు వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థిని పోటీలోకి తీసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె లావణ్యను రంగంలోకి దింపింది. బలమైన రాజకీయ నేపథ్యం, విద్యావంతురాలు, బీసీ సామాజిక వర్గం నేత కావడం ఆమెకు ప్లస్ పాయింట్ గా కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో విజయ పతాక ఎగురవేయాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్ తెర వెనుక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. భీమవరం సీన్ ని రిపీట్ చేయాలనుకుంటున్న సీఎం జగన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైన ముఖ్యమంత్రి జగన్ గురిపెట్టారు. 2019 ఎన్నికల్లో భీమవరం బరిలో నిలిచిన పవన్ కు ఓటమి రుచి చూపిన జగన్ 2024లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. సీనియర్ నేత, విద్యావేత్త, సౌమ్యురాలైన వంగా గీతను పవన్ కు పోటీగా నిలిపారు. జెడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వంగా గీతకు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంచి పట్టు ఉంది. ఆర్థికంగానూ సామాజికంగానూ తిరుగులేని గీత పవన్ ను మట్టి కరిపించడం ఖాయమన్న అంచనాలు బలంగా ఉన్నాయి. పదే పదే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేయడం, లేనిపోని వివాదాలకు ఆజ్యం పోస్తుండటంతో పవన్ ని ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చేశారట. అందుకే వంగా గీతకు సపోర్ట్ గా మరో 2 నేతల సమన్వయంతో ముందుకెళ్లేలా వ్యూహ రచన చేస్తున్నారు. భీమవరం ఫలితాన్ని పిఠాపురంలోనూ రిపీట్ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. నారా టీంపై నారీ శక్తిని ప్రయోగించబోతున్నారు సీఎం జగన్. మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది?
ఎవరి ఎత్తుగడ ఫలిస్తుందన్నది చూడాలి.